హలో డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. మీ అబ్బాయిది ఇంటర్మీడియట్ అయిపోయింది, లేదంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. విదేశాలలో విద్య అనేది అందరికీ కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి ఏంటో రకరకాల డౌట్స్ ఉంటుంటాయి. కానీ మారుతున్న కాలం ప్రకారం గ్లోబలైజేషన్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవడం వల్ల తనకి అక్కడున్న కల్చర్ ఏందో తెలుస్తుంది, అక్కడున్న ఉపాధి అవకాశాలు ఏంటో తెలుస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ముఖ్యంగా ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళు జర్నీ చేయడం వల్ల రకరకాల వ్యక్తులని కలవడం వల్ల గ్లోబల్ గా ఫ్రెండ్స్ ఏర్పడుతుంటారు. సో మరీ ముఖ్యంగా చైనా లాంటి వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ కంట్రీలో ఇంజనీరింగ్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ కానీ ఇంకా ఏదైనా కోర్సెస్ చేయాలి అనుకుంటే మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఇండియాలో జాబ్ చేసేసి అబ్రాడ్కి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటారు. అదే మనం అబ్రాడ్ లోనే అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మనం కెరీర్ ని స్టార్ట్ చేస్తే అద్భుతమైన ఉపాధి అవకాశాలు కూడా లభిస్తుంటాయి. కాబట్టి మీరు టాప్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ కోసం వెతుకుతున్నప్పుడు, అది క్యూఎస్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే వరల్డ్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ వెతుకుతున్నప్పుడు, మన దేశంలో అలాంటి విద్యా సంస్థలలో సీట్ సంపాదించాలంటే చాలా కష్టమైన పని. అదే మీరు చైనా లాంటి దేశానికి వెళ్ళినప్పుడు విదేశీ విద్యార్థులకి అక్కడ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ మీ నెక్స్ట్ కెరీర్ జర్నీ చైనా లాంటి దేశంలో చేయాలి అనుకుంటే మన భవితా రమేష్ గారిని కాంటాక్ట్ అవ్వండి. తనకి దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఈ ఫీల్డ్ లో ఉంది. ఎవరైనా విద్యార్థి ఇక్కడి నుంచి వేరే దేశంకి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నప్పుడు అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్క విషయాలు తను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు తనని కాంటాక్ట్ అయ్యి మీకున్న విదేశీ విద్య మీద మీకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకొని మీ కెరీర్ లో బెస్ట్ స్టెప్ వేసుకోగలరని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.